ప్రస్తుతం మనం ఉన్న కాలంలో వినండి, ప్రస్తుతం మనం ఉన్న కాలం చాలా ప్రమాదకరమైన కాలం. కానీ చూడ్డానికి అలా అనిపించట్లేదు మనకి. అర్థమవుతుందా? చూడ్డానికి మనకి ప్రమాదంలో ఉన్నట్లేం మనకి అనిపించట్లా. కానీ బైబిల్ తెలిసిన ఎవరినైనా మీరు ప్రశ్నిస్తే మనం అతి భయంకరమైన కాలంలో ఉన్నామని అర్థమైపోద్ది. బైబిల్ తెలిసిన వాళ్ళు ప్రస్తుతం ఉన్న కాలంలో వైరాగ్యంతో బ్రతుకుతారు. ప్రస్తుతం ఉన్న కాలంలో లోకం మీద యావ చంపుకొని బ్రతుకుతారు. ప్రస్తుతం ఉన్న కాలంలో లోకంలో దేన్ని ప్రేమించరు. ప్రస్తుత కాలాన్ని అర్థం చేసుకుంటే భవిష్యత్తు కోసం శరీర సంబంధంగా ప్రణాళికలు వేసుకోరు. టోటల్గా ఒక మాటలో చెప్పాలంటే పరిస్థితి అర్థమైతే సిద్ధపడతారు. చెప్పండి అందరు ఈ మాట. పరిస్థితి అర్థమైతే అంతే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఏమండి, పాయకరావుపేట పరిసర ప్రాంతాల్లో ఈ రాత్రికి రెక్టర్ స్కేల్ మీద 9.5 లాగా రెక్టర్ స్కేల్ మీద భూకంపం రాబోతుంది. తుని, పాయకరావుపేట పరిసర ప్రాంతాలు కూడా మొత్తానికి నేలమట్టం అయిపోతాయి అని అన్నారు అనుకోండి. టైం కూడా చెప్పేశారు అనుకోండి. ఏమని? రాత్రి 12:02 అని చెప్పారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడే 15 ఎకరాల పొలం ఉంది, 2 ట్రాక్టర్లు ఉన్నాయి కదా. మన ఊరు బ్యాంక్ కూడా ఇక్కడే ఉంది, మన బ్యాంక్ బ్యాలెన్స్ అక్కడ ఉంది, మన బంగారం అందులోనే ఉన్నాయి. అర్థమవుతున్నాయి నా భాషలు? మీరు ఆశతో కట్టుకున్న మీ డూప్లెక్స్ ఇల్లు, మీ ఏసీలు, మీ కార్లు, మీవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ రాత్రికి రాత్రి ఏం చేస్తారు మీరు చెప్పండి? అదేంటి? మంచి మాట అన్నారండి. మరి అదేదో దారంట కరపత్రాలు తీసుకెళ్తుంటే మా ఊరు ఎక్కుతున్నాయి నా మొక్కలో అంటే నా మాటలండి. మా ఊరు, మా దారి. ఏమ్మా, ఎంతకాలం మా ఊరు? ఎంతకాలం? అసలు ఊరే కాదు కదా. అబ్రహాముకి బాగా అర్థమైంది. ఎప్పుడున్న అబ్రహాముకి? ఆది కాండంలో ఉన్న అబ్రహాముకి అర్థమైంది. ఏమని అర్థమైంది? దేవుడు 4 దిక్కులు ఇచ్చాడు. ఊరు కాదు ఇచ్చింది అబ్రహాముకి. ఒక ఊరు చిన్న కోతంత ఊరు ఇవ్వలా. ఏమిచ్చాడు మరి? 4 దిక్కులు ఇచ్చిన ఏమన్నాడు తెలుసా? ఇది నాది, ఇది నాది, ఇది నా మనవడి పేరు మీద రాయి, ఇది మా మనవరాలి పేరు మీద రాయి అల్లా. మరి ఏం చేశాడు? ఒక్కటే మాట అన్నాడు, ఈ భూమి మీద మేము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాం. ఎక్కడైనా బిల్డింగ్ కట్టుకున్నాడా? టెంట్లు వేసుకుంటూ వెళ్ళిపోయాడా? ఎందుకని బిల్డింగ్ ఎందుకు కట్టుకోలే? ఆయనకి అర్థమైంది. ఏమర్థమైంది? ఈ ఊరే కాదురా నాయన, అసలు ఈ భూలోకమే శాశ్వతం కాదు. పరిస్థితి అర్థమైతే ఏం చెప్పాను నేను మీకు? సిద్ధపడతారు. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఉన్న వాళ్ళకి అర్థం కావట్లా. మేము ఈరోజు మీ మధ్యకి రావడానికి గల కారణం ఏంటంటే వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాం. అర్థమవుతుందా నా భాష? అంటే ఏంటి? హెచ్చరిక జారీ చేయడానికి వచ్చాం. మేము ఇచ్చిన పాంప్లెట్లో కూడా అదే ఉంటుంది. బతికుండగా మనం ఎలా బతకాలని ఉండదు. అర్థమవుతుంది మీకు? మరణం తర్వాత ఏం జరగబోతుందో ముందుగానే సిద్ధపడమని అందులో మెన్షన్ చేశాం. అంతే తప్ప ఏ దేవుళ్ళ గురించి, ఏ దేవతల గురించి అసలు మా నోటంట కూడా రావండి ఆ పదాలు. అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి నమ్మకం వాళ్ళదే. దేవుడు వారి మనోనేత్రాలు వెలిగిస్తే సత్యంలోకి వస్తారు. లేదంటే మనమేమీ చేయలేం. చెప్పవలసిన బాధ్యత మనది. చెప్పే దాంట్లో ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. మీరు గమనించారు లేదు? వచ్చిన మన పిల్లలందరూ కూడా ఎట్టి పరిస్థితులు పొరపాటును కూడా
ఇతర దేవి దేవతల గురించి, ఇతర మతాల గురించి కించపరిచే మాట ఇంకించెంతైనా కూడా మాట్లాడరు. మేము అలా నేర్పలేదు. ఎందుకంటే మన భారతదేశంలో అన్నీ కలిసి ఉంటాయి. మనం అందరినీ ప్రేమించాలి. చేతనైతే అందరిని ఏం చేయాలి? ప్రేమించాలి. మీ పంచాయతీ ఆపండ్రా. కాబట్టి ప్రియులారా, హెచ్చరిక ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నది చాలా ప్రమాదకరమైన కాలం. అదేంటంటే యేసు ప్రభు రెండో రాకళ్ళు భూమి మీదకి రాబోతున్నాడు. యేసు ప్రభు వస్తే ఏంటి హెచ్చరిక? వార్నింగా? ప్రమాదమా? ఏమ్మా? మరి యేసు ప్రభు వస్తే మరియా నీకు శుభము. యేసు ప్రభు వస్తే ఇలా కదండి ఉండాలి. ఏమని ఉండాలి? దయాప్రాప్తురాలా, నీవు గర్భవతి అయి కుమారుని కందు పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం ధరించబోతున్నావు, దయాప్రాప్త. ఇలాంటి కదా రావాలి యేసు ప్రభు వస్తే. ఏమండి? వాళ్ళు వస్తున్నారు, వారికి స్వాగతం పలకండి బాబు. వీళ్ళల్లో రేపు పొద్దున్న ఎవరు ఐఏఎస్లు అవుతారో, ఐపీఎస్లు అవుతారో జాగ్రత్తగా చూసుకుండాలని. వాళ్ళని అసలు తక్కువ అంచనా వేయొద్దు. నిజమండి, చెప్పలేం కదా. ఎవరు ఏమవుతారో కూడా మనం చెప్పలేము. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. అందరిని స్వాతం పలికారు. అయిపోయిందా? యేసు ప్రభు రెండో రాకల్లో వస్తే మనకు మంచి జరగాలి కదా. ఏమ్మా? మనకు మంచి జరుగుద్ది. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మనకంటే క్రీస్తు నందున్న వారికి ఏం జరుగుద్ది? మంచి జరుగుద్ది. ఏ సందేహం లేదు. క్రీస్తు నందు లేకపోతే కీడే జరుగుద్ది, మేలేం జరగదు, నష్టమే జరుగుద్ది. సరే, విషయానికి వద్దాం. నేను త్వరగా ముగిస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ పూట ఒక సింగిల్ వర్డ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోకాసు సువార్త తీద్దాం అందరం. 17వ అధ్యాయం 32వ వచనం చదవండి. 17వ అధ్యాయము 32వ వచనం. చాలా చిన్న వర్డ్ అది, చిన్న వచనం కూడా. ఆ తర్వాత ఏమైనా ఉందమ్మా? లోతు భార్యని. ఆ తర్వాత ఏమైనా ఉందా? ఆ వచనంలో అదొక్కటే ఉందా? అంత ఘనకార్యం ఏం చేసిందండి ఆవిడ? ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఎవరండి ఈవిడ? ఆవిడ గురించి మనకెందుకండి? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నారు. ఈ మధ్య తమ్ముళ్ళందరూ కూడా లోతు గురించి, లోతు పిల్లల గురించి మాట్లాడుతూ ఉండడం నేను చూసా. పాపం లోతు భార్య గురించి తెలియదు వాళ్ళకి. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ముందు మీకు తెలియాలా. తర్వాత లాక్కుందాం, ఉండండి, కుదురుకుండండి. ఏమ్మా? లోతు భార్య అంత ఘనకార్యం అసలు ఎంత సింగులర్. ఒకసారి ఆ పదాన్ని చూడండి. లోతు భార్యను ఏంటది చెప్పండి? ఆజ్ఞ కాదా? అదేంటమ్మా అలా ఉన్నారు? తాళమేసిరా. ఏంటది? జ్ఞాపకం చేసుకో అంటే ఏంటి? వార్నింగేనా ఇది? ఆజ్ఞేనా? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఇటు చేసుకోకపోతే ఏంటి? ఏదో నష్టం జరుగుద్ది. చేసుకుంటే మంచి జరుగుద్ది, లేదంటే మనకు నష్టం, కష్టం వచ్చేస్తుంది. సరే, ఈ లోతు భార్యను జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి. చాలా జాగ్రత్తగా విందాం. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినవన్నీ కూడా అందులోకి వస్తాయి. అసలు ఈ మాట ఎందుకు చెప్పాడు యేసు ప్రభు? 17వ అధ్యాయం అంతా కూడా ఒక్క నిమిషంలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. 17వ అధ్యాయంలో మొత్తం 37 వచనాలు ఉన్నాయి. అమ్మా, జాగ్రత్తగా వినాలి. మొదటి 6 వచనాలు క్షమించండి, ఒకరినొకరు క్షమించుకోండి. అయిపోయింది. మొదటి 6 వచనాలు ఏముంది? ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండమన్నాడు? క్షమాగుణం కలిగి ఉండమన్నాడు.
7వ వచనం నుండి 10వ వచనం వరకు మీ యజమానులకు, మీ పై అధికారులకు నమ్మకంగా ఉండండి, లోబడి ఉండండి అని చెప్పాడు. అయిపోయింది. ఎన్ని వచనాలు అయిపోయినాయి? 10 వచనాలు అయిపోయినాయి. 10వ వచనం నుండి 19వ వచనం వరకు ఎవరైనా మేలు చేస్తే ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండండి, తిరగేసి వాళ్ళకి గొయ్యి తీయకండి అని చెప్తున్నాడు. మేలు చేసినోడికి కీడు చేయొద్దు, ఎల్లప్పుడూ మేలు చేసిన వాడికి కృతజ్ఞత కలిగి ఉండండి అన్నాడు. ఎన్ని వచనాలు అయిపోయినాయి? 19 వచనాలు. 20వ వచనం నుండి 37వ వచనం వరకు ప్రమాదం అని తెలిసినప్పుడు జాగ్రత్త పడి ప్రమాదం నుండి తప్పించుకోవడానికి సిద్ధపడండి. అయిపోయింది. ఎన్ని వచనాలు అయిపోయినాయి? చివరిది ఏం చెప్పాను నేను? ప్రమాదం అని తెలిసినప్పుడు జాగ్రత్త పడండి, సిద్ధపడండి. అయిపోయింది నా ప్రసంగం. సో ఇప్పుడు నేను చదివించిన 32వ వచనం ఏ భాగంలో ఉంది? ఈ 4 క్షమాపణలో ఉందా, నమ్మకత్వంలో ఉందా, కృతజ్ఞతలో ఉందా, సిద్ధపాటులో ఉందా? చెప్పాలి అందరూ. అంటే దేనికో సిద్ధపడమని చెబుతున్నాడు ప్రభువు. సిద్ధపడమని చెబుతూ ఒక సందర్భాన్ని, చరిత్రలో జరిగిన ఒక సందర్భాన్ని, ఒక ఆమె గురించి తీసుకొచ్చి చెప్తున్నాడు. అర్థమవుతుందా? చూద్దాం ఒకసారి. దయచేసి అందరూ బైబిల్లోకి రండి. 20వ వచనం. ఇక్కడ పరిశీలన అడుగుతున్నారు, ప్రభువా దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అంటే, అప్పుడు ఆయన చెప్పాడంట, అబ్బాయి ఇది ప్రత్యక్షంగా వచ్చేది కాదురా, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే. బాగా వినండి అమ్మా, నా వైపు చూడండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందట? వచ్చిందంటున్నా, వస్తుందంటున్నా? పరిశీలు ఏమని అడిగారు ప్రభుని? ఎప్పుడు వస్తుంది అని అడిగారా? అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? వస్తుందిలే, కొంచెం కుదురుగా ఉండండి, టైం పడుతుంది అన్నాడా? అన్నాడా? అంటే అప్పటికే వచ్చిందా? వచ్చేసాక మళ్ళీ రావాలని కోరుకోకూడదా? ఏమండి, మీ ఆయన ఆల్రెడీ వచ్చాడు, మంచం మీద పడుకున్నాడు. ఇంకా మీ ఆయన రావాలని గేటు దగ్గర చూస్తాం అలాగా? అప్పుడు మనం ఏమనుకుంటాం? రాజమండ్రిలో ఉంటాడు ఒక డాక్టర్ గారు, దానివైపేటలో మానస హాస్పిటల్ అంటారు. తెలుసా మీకు మానస హాస్పిటల్? అక్కడ జాయిన్ చేయాలన్నమాట. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు. రాజ్యం వచ్చునుగాక. ఎప్పుడు వచ్చిందంట రాజ్యం? వచ్చిందని ఎప్పుడు చెప్పాడు ఆయన? ఆయన ఉండగానే చెప్పేశాడు. ఆయన భూమి మీద ఉండగానే ఏమని చెప్పాడు? ఆల్రెడీ వచ్చేసింది రమయ్యా. మనం ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాం? నీ రాజ్యం. ఎలాగంటున్నారండి మీరు? ఏం చేయాలి మిమ్మల్ని? సరే కొంచెం దాని పక్కన పెట్టండి. అంటే అప్పుడు అన్నాడు, రే రాజ్యం ఆల్రెడీ వచ్చిందిరా, మీరు అడగాల్సింది అది కాదు, మీకేదో ఇంకోటి ఏదో ఉంది, రాజ్యం కూడా కాదంటే రాకడా. నీ రాకడా ఎప్పుడు వచ్చినాయా అని అంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, తండ్రి ఎప్పుడు చెబితే అప్పుడు. ఆ సమయములు గడియలు నా స్వాధీనంలో లేవు, తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. రెఫరెన్స్ ఏమైనా చూపించాలా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం తీయండి అమ్మా. జస్ట్ నోట్ ఇచ్చేసుకోండి. 6వ వచనం చదివేయండి అమ్మా. కాబట్టి నీ రాజ్యమును మరలా అనుగ్రహించదు అని అడుగ్గా, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టు మీ పని. ఒకసారి నా వైపు చూడండి. ఆయన రాకడ గురించిన టైం తెలుసుకోవడం మన పని. ఎందుకు కాదంటే ఇంకా చాలా రెఫరెన్సులు ఉన్నాయి. దొంగ వలే వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నాడు కదా. చాలా ఉన్నాయి, నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి సమయం మనకి తెలియదు. ఇప్పుడు మరి ఏం తెలియాలి మనకంటే, ఆయన వచ్చే ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో కనీసం అవైనా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈసారి యేసుక్రీస్తు రెండో రాకడ అంటే మొదటి రాకడ ఎప్పుడు జరిగింది?
అది కన్యక గర్భమందు పుట్టడమే మొదటి రాకడ. రెండో రాకడంటే ఈసారి వచ్చేదే రెండో రాకడ. సో మొదట వచ్చిన రాకడ అది మనకు శుభం, సర్వమానవాళికి శుభమే. కానీ రెండోసారి వచ్చే రాకడ అందరికీ శుభం కాదు. అర్థమవుతుంది మీకు? రైట్. ఇప్పుడు ఈ విషయానికి వెళ్ళి మనం ఆలోచిస్తే ఆయన రాకడ ఎలాగ ఉండబోతుంది అని అంటే అప్పుడు చెప్పాడనమాట. 2 సందర్భాలు గుర్తు చేశాడు. బాగా చూడండి, బాగా నోటీస్ చేయండి. అదేంటంటే మొట్టమొదటిది 22వ వచనంలో వాళ్ళ శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 17, 22, 17 నుంచి పక్కకి వెళ్ళకన్నయ్యా, వెళ్ళకో. 22వ వచనమ్మా, లోకాసు వార్త 17:22 ఎప్పుడు వస్తుంది అని అంటే అప్పుడు నేను చదువుతాను, మీరు ఆడ చూడండి, నేను చదువుతాను చూడండి. మనిషి కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరుకును దినములు వచ్చును, కానీ మీరు ఆ దినముల్ని చూడరు. తర్వాత చూడండి, వారు ఇదిగో ఇక్కడని అదుగో అక్కడని మీతో చెప్పినా వెళ్ళకుడి, వెంబడించుకుడి. 24వ వచనం, ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కునికి ఎలాగో ప్రకాశించునో అలాగే మనిషి కుమారుని దినము, మనిషి కుమారుని దినం, మనిషి కుమారుని దినం అని మెన్షన్ చేస్తున్నాడు. అంటే ఏ దినం అది? అర్థమవుతుంది మీకు? అంటే ఏం చెప్తున్నాడంటే నా రాకడ మెరుపులాగా ఉంటుందని చెప్పాడు. ఇదంతా సారం అదే కదా. టోటల్గా ఏం చెప్పాడు? అంతేనా కాదమ్మా? ఏదో ఒకటి మాట్లాడండి రా. ఏమన్నాడు అక్కడ? మెరుపు వలె, అంతే కదా. ఆకాశం ఒక దిక్కు నుండి మరొక దిక్కుకి ఎలాగైతే పోగుతుందో ఒకేసారి తలుక్కుమని, అలాగా మనిషి కుమారుని దినముండును అని చెప్పాడు. చూడండి 25వ వచనం, అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. ఈ తరం వాళ్ళ చేత అసహించబడాలి, తృణీకరించబడాలి. ఇదంతా జరగాలి. ముందు చంపబడాలి, పాతి పెట్టబడాలి, పరలోకానికి ఆరోహణం అవ్వాలి. ఆ తర్వాత ఆయన వస్తాడు. ఎలాగ వస్తాడంటే మెరుపులాగా వస్తాడు. అయితే ఆయన వచ్చే సమయానికి భూమి మీద మనుషుల మధ్య, బాగా వినండి, జంతువుల మధ్య కాదు, కేవలం మనుషుల మధ్య వాతావరణం ఎలాగ ఉంటుందో చెప్పాడు. టైం చెప్పలేదు. ఎందుకు టైం చెప్పలేదంటే ఆ టైము పంపించే తండ్రికి తప్ప, కుమారుని పంపించే తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. వెరీ గుడ్. విషయానికి వద్దాం. మరి ఎలాగ ఉంటాయంట యేసుక్రీస్తు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చేసరికి మనుషులు పరిస్థితి ఎలాగ ఉంటుందంటే చరిత్రలో 2 సందర్భాలు గుర్తు చేశాడండి. నేను చెప్తున్నాను చూడండి. అక్కడ ఒకటి 26వ వచనంలో నోవహు అన్నాడు. ఆగుదాం, కంగారు అస్సలు పడకండి. ఒకటి ఏ కుటుంబాన్ని తీసుకొచ్చాడు? నోవహు కుటుంబాన్ని తీసుకొచ్చాడు. అమ్మ బాగా వినండిరా తల్లి, మాకు తెలిసని అనుకోకండి. నేను కూడా నేర్చుకుంటూ మీకు చెప్తున్నా. నాకు అన్నీ తెలియవు, అంతా తెలియదు. నేను నేర్చుకుంటూ మీకు చెప్తున్నా. 26లో రాకడలో, అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చే సమయానికి 2 కుటుంబాలను చూపించి మనుషులందరూ కూడా 2 రకాలుగా ఉంటారని చెప్తున్నాడు. ఎన్ని కుటుంబాలు చూపించి? 2 కుటుంబాలను చూపించి, 2 రకాల కుటుంబాలను చూపించి మనుషులందరూ కూడా ఎన్ని రకాలు ఉంటారట? 2 రకాలు ఉంటారు అని చెప్తున్నాడు. ఒకటి నోవాహు కుటుంబం, రెండవది ఎవరి కుటుంబం? లోతు కుటుంబం. ఇంతవరకు క్లియర్ అయిపోయిందా? అయిపోయిందా అధ్యాయం? ఏమ్మా ఎలాగుంటారంటే చెప్పండి. నోవాహు కుటుంబం, రెండోది లోతు కుటుంబం. ఇప్పుడు మనకి 2 తెలియాలి. ఫైనల్గా మనం లోతు కుటుంబంలో ఉన్నామా, నోవహు గారి కుటుంబంలో ఉన్నామా? ఇంతకు లోతు భార్య గురించి మధ్యలో ఇదెందుకు తీసుకొచ్చాడు ఈ గొడవ? ఇవన్నీ కూడా మనం ఆలోచిద్దాం, సిద్ధపడదాం, జాగ్రత్త పడదాం. చాలా చాలా జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటికి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే నోవహు కుటుంబం. నోవహు కుటుంబం అనగానే భయభక్తులు గల కుటుంబం. ఈజ్ దేర్ ఎనీ రెఫరెన్స్ ఇన్ ద బైబిల్? బైబిల్లో ఏదైనా మీరు వచ్చినాన్ని చూపించగలరా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు జలప్రవాహం చూడలేదు, ఆకాశం నుంచి రావడం చూడలేదు, అయినా కానీ విన్నప్పుడు దేవుని చేత హెచ్చరింపబడి, అబ్బాబ్బాబ్బా అండర్లైన్ చేయండి ఆ పదాన్ని, మీకు దండం పెడతాను. ఏం గలవాడై? అబ్బే మనకి లేవు. కొట్టేసి కూడా ఏమంటున్నాడు అంటమ్మా ఆయన, పెద్ద ఆయన కొట్టలేదన్నాడా? ఎందుకు అబద్ధం? తప్పు కదా పెద్దోళ్ళు. భయం ఉన్నాడు అట్లా అబద్ధం ఆడొచ్చా? సరే, ఎక్కడున్నావు? భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడా. చాలు. ఇప్పుడు నోవహు కుటుంబం చెప్పండి. ఏ కుటుంబం? అబ్బా, భయభక్తులు గల నోవహు కుటుంబానికి మీరు ఇచ్చే బిరుదు ఏంటంట? భయభక్తులు గల. మన కుటుంబం అంతా దేవుడికి భయభక్తులు కలిగిందేనా? మన కుటుంబం అంతా ఏమ్మా, అంత కుటుంబం అంతా భయభక్తులేనా? ఎక్కడికి వెళ్ళిపోదామని? పరలోకానికా? ఇంక మీకు అర్థమైపోవాలి లోతు అంటే. చెప్పండి, ఆపోజిట్. సింపుల్ చెప్పేసింది ఆవిడ. 2 ఎట్టాడు అక్కడ. 2 రకాల మనుషులు ఉంటారట యేసుక్రీస్తు రాకల్లో కూడా. అందుకే వీళ్ళిద్దరు 2 ఫ్యామిలీలు తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ ఈ అధ్యాయంలో. ఒకటి భయభక్తులు కలిగిన గుంపు, రెండోది భక్తిహీనులు, భయభక్తులు లేని గుంపు, నాటకాల కోరి ఈ రెండో గుంపు. అంటే పైకి భయభక్తులు ఉన్నట్టే నటించేస్తారు, కానీ వాళ్ళలో అసలు బొత్తిగా ఉండదు. ఎంతవరకు క్లియర్ అయిపోయిందా? రైట్. ఇప్పుడు డైరెక్ట్ విషయానికి వచ్చేస్తాం. 2 అర్థమైన 2 రకాల మనుషులు ఎవరెవరు ఉంటారు? ఒకటి నిజంగా భయభక్తులు కలిగి కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రయాసపడే నోవహు లాంటి కుటుంబాలు ఉంటాయి. బొత్తిగా భయభక్తులు లేకుండా ఉన్న లోతు కుటుంబాలు కూడా ఉంటాయి. లోతు కుటుంబం అంటే భ్రష్టత్వానికి వెళ్ళిపోయింది. లోతు నీతిమంతుడు, అది వేరే విషయం. కానీ మొత్తం ఫ్యామిలీ అంతా ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది. అర్థమవుతుంది కదా? రైట్. విషయానికి వద్దాం. ఇప్పుడు మధ్యలో ఇక్కడ లోతు భార్య గురించి ఎందుకు చెప్పాడు? ఇది మనకు తెలియాలి. ఈ మధ్యలో లోతు భార్యను గురించి ఏమన్నాడు చెప్పండి? రిమెంబర్ లాట్స్ వైఫ్ అన్నాడు. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? జ్ఞాపకాలను ఏమంటాం మనం? మెమరీస్ అంటాం కదా. కొన్ని జ్ఞాపకాలను ఏమంటాం మనం? స్వీట్ మెమరీస్ అంట. అంటే స్వీట్ మెమరీస్ అంటే ఏంటి? తీపి గుర్తులా? ఎస్. సంతోష సమయాలను మనం ఏమంటాం? స్వీట్ మెమరీస్ అంటారు, తీపి జ్ఞాపకాలు. ఆ తర్వాత ఇంకా కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి కదా, వాటిని మనం ఏమంటాం? బిటర్ మెమరీస్ అంటారు. ఏమంటారు? బిటర్ మెమరీస్ అంటారు. తర్వాత కొన్ని దుఃఖ సమయాలు ఉంటాయి, సారఫుల్ మెమరీస్ అంటారు కదా, సాడ్ మెమరీస్ అంటారు. కొన్ని బాగా నవ్వులు మర్చిపోలేని ఫన్నీ థింగ్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటాం మనం? చీర్ఫుల్ ఫన్నీ మెమరీస్ అంటారు. ఈ మెమరీస్ అన్నీ మనకు బాగానే ఉన్నాయిలే, కానీ ఈవిడ మెమరీ మనకెందుకని కదా. ఇప్పుడు మీరు 11వ అధ్యాయం 26, 27 వచనాలు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు అక్కడ? ఘనుడండి, మహానీయుడండి, రక్షకుడండి, ఆయన జ్ఞాపకం చేసుకుంటే మంచిదే. ఈ మహాతల్లి ఏం చేసిందండి బాబు? ఈవిని ఏం చేయమంటున్నాడు? ఈవిని జ్ఞాపకం చేసుకోమని ఆయన చెప్తున్నాడు. నీకు అర్థమైందా? పౌలు గారేమో యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటారు బాబు అని అంటే, ఆ యేసు ప్రభు ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? అమ్మ అంటే యేసు ప్రభు కంటే గొప్పది అంతేనా? గొప్పదంటారా? యేసు ప్రభు ఆవిడ్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే అయితే ఆవిడ గొప్పదేనా? ఏటమ్మా, ఏదో ఉందైతాడా? ఆవిడ్ని జ్ఞాపకం చేసుకోవాలంటే అయితే 5 మాటలు చెప్తా. నంబర్ 1, ఆవిడ్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఒకటి రాసుకోండి. రెండోది, ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి? మూడోది,
ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, 4వది ఏ ఏ సమయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి, 5వది మొత్తానికి ఆవిడ గురించి మనం ఏమి నేర్చుకోవాలి. అయిపోయింది నా ప్రసంగం. చెప్పగలరు ఏమన్నా 5 పాయింట్లు? 1, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఈ రాత్రి ఆవిడ్ని మనం. 2వది ఏ ఏ విషయాలలో జ్ఞాపకం చేసుకోవాలి. 3, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి. 4, ఏ ఏ సమయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. 5వది మొత్తానికి టోటల్గా ఈవిడ జీవితం చూసి మనం ఏమి నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ నోటీస్ చేయండి. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నావిడిని తీసుకొచ్చి చెప్తున్నాడు ఇక్కడ? చరిత్రలో ఉన్నావిడిని. నంబర్ 1 నేను ఏమని చెప్పాను? ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే చరిత్ర మనకు తెలియాలి. మీకు అర్థమవుతుంది నా భాష? చరిత్ర మనకు తెలిస్తే మనకేంటో లాభం ఏదో ఉంది. ఎందుకు అన్నాడంటే చరిత్ర తెలియడం కోసం. అమ్మ వినాలి బాగా. ఎందుకు అని ప్రశ్నించాను కదా. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, లోతు భార్య అన్న మాట ఉట్టిగా ఏదో మెర్రిలి ఉట్టిగా అన్నది కాదు. అది చరిత్రలో ఉంది ఆవిడ. లోతు భార్య ఎక్కడుంది చెప్పండి? మన ఈ పుక్కిట పురాణాలు లేకపోతే కట్టుకథలు ఉండవు బైబిల్లో. బైబిల్ అంటేనే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, హిస్టారికల్ బుక్ ఇది. ఇదేంటి చెప్పండి? చారిత్రకపరమైన ఆధారాలతో కూడింది బైబిల్. గుర్తుపెట్టుకోండి. ఇందులో సున్నైనా పోళ్ళే, సున్నా కూడా బాధంటున్నాడంటే చూడండి. ఇక అసలు సున్నాకు విలువ ఉంది భూమి మీద? మరి బైబిల్ ఏం చెప్తుంది? సున్నాను కూడా ఏం చేయను అంటున్నాడు ఆయన. వదలా. సున్నాకు కూడా విలువ ఉంది అక్కడ బైబిల్లో. సున్నైనా పొల్లైనా అస్సలు అంత గొప్పది బైబిల్. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు నోటీస్ చేయండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆవిడ చరిత్రలో ఉంది కాబట్టి, చరిత్ర మనకు అవసరం కాబట్టి. మీకు చరిత్ర అవసరమా లేదు చెప్పండి? ఇప్పుడు మనం 6th క్లాస్ నుంచి ఖచ్చితంగా మనకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. చెప్పండి, ఏ సబ్జెక్ట్ ఉంటుంది? సోషల్. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? హిస్టరీ అంటాం. తెలుగులో ఏమంటాం మనం? చరిత్ర అంటాం. అవునా కదా? సో చరిత్ర అనేది ఒక సబ్జెక్ట్. అది ఖచ్చితంగా బైబిల్ హిస్టరీ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. ప్రతి వ్యక్తికి తెలియాలి. ఎందుకు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలంటే, లోతు భార్య అనేది చరిత్ర. మీరు ఎప్పటికీ గూగుల్లోకి వెళ్ళి చూడండి, సొదొమ గొమొర్ర ఉంటుంది. వింటున్నారమ్మా? సొదొమ గొమొర్రాలు కాల్చబడిన పరిస్థితి ఉంటుంది. అగ్ని గంధకాలు అప్పుడు కురిసినవి ఇప్పుడు కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. అర్థమవుతుంది మీకు? లోతు భార్య ఉప్పు స్తంభమైన ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు మనకి కనబడుతున్నాయి. జియాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు వాళ్ళు అన్నిటిని కూడా పరిశోధించి భద్రపరిచారు. వింటున్నారు కదా? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఎందుకు ఈవిడిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆవిడ చరిత్రలో ఉంది. చరిత్రలో ఉన్న ఆవిడని జ్ఞాపకం చేసుకుంటే మనకేంటి? ఫస్ట్ నా ప్రశ్న మీకు అర్థమైందా? ఈవిని ఎందుకు మనం, మీకు అదేంటండి లోతు భార్యని జ్ఞాపకం చేసుకొని కోత మొక్కను పట్టుకుని ఏంటి సాగదీసేస్తున్నాడేనా? రాజానగరం నుంచి వచ్చాడట, తెగ తాగజేసేస్తున్నాడు బిగ్ బాబుల్ లాగా అనుకోకండి. అందులో చాలా ఉంది గమ్ము. తెల్లారిన దాకా సాగుతూనే ఉంటుంది. అది మొక్క ఎంతదే? మొక్క ఎంతది అక్కడ? వచ్చినవి ఎంతదండి? 32ది ఎంతదే? దాంట్లో గమ్ము అంటే ఏంటది? గుజ్జు చాలానే ఉంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆవిడ చరిత్రలో ఉంది. చరిత్రలో ఉన్న ఆవిడని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకేంటి ఒరిగేది? మళ్ళీ 2 మాటలు రాసుకోవాలి మీరు. చూడండి బైబిల్లో రోమిలకు రాసిన పత్రిక. చరిత్రలో ఉన్న ఈవిడ్ని జ్ఞాపకం చేసుకుంటే మనకేంటి ఉపయోగం? 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. రోమా 15:4. ఎలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. లోతు భార్య గురించి రాయబడింది నిన్న మొన్ననా పూర్వమా? ఆవిడ గురించి రాయబడింది ఎప్పుడు? ఆదికాండంలో. ఆయన మళ్ళీ గుర్తు చేస్తుంది అక్కడ లోకా సువార్తలో. వినాలి బాగా. చిన్నారే కూర్చో. వింటున్నారా? ఎక్కడుంది
ఆది కాండంలో. ఎప్పుడు గుర్తు చేస్తున్నాడు? లోకసు వార్త 17. అంటే పూర్వమందు చదువుమా పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ. ఎందుకంట? ఇప్పుడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే మనకేమి రావాలి అమ్మా? ఆవిడ కాకపోతే ఇంక బోధ ఇంకెవరి వల్ల కలగదా? ఆవిడని జ్ఞాపకం చేసుకుంటేనే కలుగుద్దా? అవును. ఒకటి, చరిత్రలోకి వెళ్ళి లోతు భార్యను ఎందుకు చూపిస్తున్నాడంటే బోధ కలగాలని. వినాలి బాగా. రెండోది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. 10వ అధ్యాయం 11వ వచనం. చాలండి. ఏ సంగతులు? పాత నిబంధనలో చరిత్రలో జరిగిన సంగతులు మన కోసం ఎందుకు రాయించాడంట? యుగాంతమందున్న మనకి. ఇప్పుడు లోతు భార్యని జ్ఞాపకం చేసుకుంటే బుద్ధి కలుగుద్దా, బోధ కలుగుద్దా? రెండు చెప్పాడండి. రోమిలకు రాసిన పత్రికలు ఏమన్నాడు? ఒకటి బోధ కలుగుద్ది అన్నాడు. చరిత్రలో ఉన్న జ్ఞాపకం చేసుకుంటే కలిగితే రెండు కలగాల. ఒకటి బోధన్న కలగాలి, రెండోది బుద్ధి అన్న కలగాలి. ఇప్పుడు మీ అందరికీ నా ప్రశ్న ఏంటంటే, లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? బుద్ధి కలగడానికా, బోధ కలగడానికా? అవునా? అవి రెండు ఒకటేనా? బోధ పడితేనే బుద్ధి వస్తుందా? అయితే మొత్తానికైతే రెండు ఒకటే ఏమ్మా? రెండు పర్యాయ పదాలా? అసలు కాదు, రెండు వ్యతిరేక పదాలు. చెప్తాను జాగ్రత్తగానండి. బోధ అంటే మంచిలో నుంచి మంచి చెప్పడం బోధ. వినాలి బాగా. నేను మీ అయ్యగారులు అంటున్నా కదమ్మో, మీరు కొడితే నేను కొట్టించుకుంటా తిరగబడ్డా. సరేనండి. బోధ అంటే ఏంటి చెప్పండి? పాజిటివ్లో నుండి పాజిటివ్ చెప్పడమే బోధ. మంచిలో నుండి మంచి చెప్పడమే. మరి బుద్ధి అంటే చెడులో నుండి మంచి చెప్పడమే బుద్ధి. క్లియర్ అయిందా? రెండొకటి అస్సలు కాదు. రెండు నేర్చుకోవాలి మనం. ఒకటి, నోవహు కుటుంబం. వాళ్ళు మంచిగా భక్తిగా బ్రతికారు కనుక నువ్వు కూడా అలా బ్రతికితే రక్షించబడతావు. దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు? వెరీ గుడ్. మరి బుద్ధి అంటే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు అలా ఉన్నావంటే పోతావు, జాగ్రత్త. నీకు అర్థమైందా బుద్ధికి బోధకు తేడా? పోలీసు వాళ్ళు చెప్పారు, ఏమని చెప్పారు? రే బయటికి వెళ్ళకండ్రా, కరోనా ఉందిరా. ఎంత డిస్టెన్స్ పాటించాలంట? ఎంత డిస్టెన్స్ ఎంత? అప్పుడు ఏదో చెప్పారు కదా. అదేంటమ్మా అలాగున్నారు? కనీసం హ్యాండ్ డిస్టెన్స్ పాటించండిరా అని చెప్పారు కదా. తుమ్మినా కూడా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేసాం? సరే అలాగండి అని చెప్పేసి ఏం చేస్తున్నారు కుర్రోళ్ళు? బైక్లు వేసుకొని బుర్రు తిరిగేస్తున్నారు. అప్పుడు ఇడ్లీలు పగల కొట్టేశారు. ఏం చేశారు? కుర్రోళ్ళని ఏం చేశారమ్మా? ఇడ్లీలు పగల కొట్టేశారు. తెలుసు కదా. అప్పుడు అవి ఏం చేశారంటే ఫేస్బుక్లో, వాట్సాప్లో పెట్టేశారు. ఎందుకు పెట్టారు? మామూలు చెవి తినలా. మరి 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 అది బోధ కదా. ఎలకండ్రా అన్నది ఏంటి? బోధ. వినకపోతే చెత్త కొట్టేసి ఏం చేశారు? బుద్ధి చెప్పడం అంటే కొట్టేయడం కాదు, కొట్టిని పోస్ట్ చేయడమే బుద్ధి చెప్పడం. మీకు అర్థమైందా? కొట్టేసి పోస్ట్ చేసి చూపిస్తున్నారు అన్నమాట. ఏమని? పలానా పక్కింటి కుర్రోడు వెళ్ళాడు, వాడికి ఇలాగైంది, నువ్వు వెళ్ళావంటే. ఇప్పుడు నేను పాజిటివ్లో నుంచి పాజిటివ్ చెప్తున్నానా? అంటే ఇప్పుడు లోతు భార్యను చూసి మనం ఏం తెచ్చుకోవాలి? అది మ్యాటర్. వచ్చేస్తుంది మనకేమైనా బుద్ధి?
బుద్ధి లేనివాడు వృద్ధిలోకి రాడు. నేనల్లా బైబిల్లో హోషే గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం, సైలెన్స్ అంటది టీచర్ కదా. ఒకడు ఇక్కడ ఉంటాడు, మాకు పోలీసుడు చిన్న కొడుకు ఒకడు ఉంటాడు. ఆ కిటికీ ఎక్కి ఈ కిటికీ ఎక్కితే ఈ కిటికీ ఎక్కుతున్నాడు అనుకోండి, ఎంత సైలెన్స్ అన్నా కూడా బెత్తం తీసుకొని లాగి పెట్టి ఒకటి ఇచ్చేస్తుంది, బొడ్డు చుట్టూరు తిరిగి వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? సైలెన్స్ అన్నప్పుడు ఎక్కది ఎవడికే. సైలెన్స్ అన్నా కూడా అల్లరి చేస్తున్నారు అనుకోండి, లాగి పెట్టి ఒకటి ఇస్తే అందరికి ఎక్కుద్ది. ఎందుకు ఎక్కుతుంది? బోధ అందరికి తొందరగా ఎక్కదు. చెప్పండి, బుద్ధి బాగా. ఈ రాత్రి మీకు ఇది ఎక్కాల. ఆవిడ జ్ఞాపకం చేసుకుందాం. ఎవరావిడ? చూడండి హోషే గ్రంథం చదవండి అండి 13:13. ఎవరాయన? ఎఫ్రాయిము. ఎఫ్రాయిం గురించి మాట్లాడుతూ ప్రసూతి వేదనలు కలుగునట్లుగా అతనికి వేదన పుట్టును. చదువు నాన్న. శిశువు అయినట్టుగా. బుద్ధి లేనివాడు ఏమవ్వడట? బుద్ధి లేకపోతే ఎందులోకి రాడట? మీరు వృద్ధిలోకి రావాలనుకుంటున్నారా లేదా? ఎదగాలి, డెవలప్ అవ్వాలనుకుంటున్నారా లేదా? అవ్వాలి కదా, ఎదగాలి కదా. ఇప్పుడు డెవలప్ అవ్వాలంటే, వృద్ధిలోకి రావాలంటే దానికి ముందు ఏముంటే వృద్ధిలోకి వస్తాం మనం? బుద్ధి రావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన టీచర్ ఉన్నారు ఇక్కడ, లోతు భార్య గారు. అమ్మగారి పేరు కూడా లేదు. ఉందేటి? మీరు ఏమన్నా కనిపెట్టారేటి? నాకు గనపల్ల బైబిల్లా లోతు భార్య అన్నాడు కానీ ఆవిడ పేరు ఏమీ నాకు తెలియదండి. ఇప్పుడు మనకు బుద్ధి రావాలంటే ఏం చేయాలి? ఏమొస్తుంది మరి? రావాలి. విషయానికి రండి. చరిత్రలో ఉన్న లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే బుద్ధి వచ్చి వృద్ధిలోకి వెళ్ళి నువ్వు అలా ఉండకుండా ఉండాలని నీ చరిత్రను మార్చుకోవడం కోసం చరిత్రలో ఉన్న లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఫస్ట్ పాయింట్ ఎగిరిపోయింది. రెండో మాట రండి, రెండో దాంట్లోకి వచ్చేయండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? తన చరిత్రను చూసి నీ చరిత్రను మార్చుకోవాలని. ఇంత సాగబీకింది. అందుకు బుద్ధికి బోధకి ఎంత తేడా ఉందో చూశారు కదా ఈరోజు. రైట్, రెండో విషయాన్ని చూద్దాం. ఏ విషయాల్లో ఆవిడ్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఆవిడికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బాగా వినాలి. వినాలి బాగా. మారడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అవరోధాలు తక్కువ ఉన్నాయి. వింటున్నారు కదా? ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, ఆవిడ అసలు ఎలాంటి ఫ్యామిలీలో ఉందండి? అబ్రహాం అంటే సామాన్యుడా ప్రియులారా? విశ్వాసులకు తండ్రి. కానీ ఆవిడలో లేనిదేంటి? చూశారు కదా? వింటున్నారండి? విశ్వాసిగా మారడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆవిడ పెంచబడింది. ఆవిడ ఏ కుటుంబానికి ఇవ్వబడింది? లోతు భార్యగా ఉండటం అంటే చిన్న విషయమా? లోతు కూడా ఎలాంటి వాడు? నీతిమంతుడు. క్రొత్త నిబంధనలు కూడా ఆయన గురించి ఏమో రాయబడింది? నీతిమంతుడైన లోతు ఆ సుధమ గుమారాల్లో ఉన్న కామ వికార యుక్తమైన నడవడి చేత తన హృదయమును నిత్యము బాధించుకున్న నీతిమంతుడైన లోతు అన్నాడు. అంటే అర్థం ఏంటి? లోతు కూడా నీతిమంతుడే, కానీ ఆ నీతి ఈవిడి నీతిగా మారడానికి అవకాశం ఉందా లేదా? ఎవరు కొట్టొచ్చినట్టు మొగుడే ఉన్నాడు కదా కళ్ళెదురుగా. అంటే నీతిమంతుడైన భర్త ఉన్నా ఆవిడికి నీతి అబ్బలే. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అదే కుటుంబంలో ఉన్నా అంతటి విశ్వాసం కాదు కదా, అసలు విశ్వాసంలోకే రాలే. చెప్పాలంటే బోల్డన్ని ఉన్నాయి. అసలు అబ్రహాము కుటుంబం అంటేనే క్రమశిక్షణ. తెలుసా మీకు? అబ్రహాము కుటుంబం అంటేనే ఏంటట? క్రమశిక్షణ. చూస్తారు ఒకసారి ఆ మాట, ఒకసారి బైబిల్ని మీరు. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఎట్లనగా యెహోవా. అసలు ఎవరు మాట్లాడుతున్నారు అబ్రహాం ఫ్యామిలీ గురించి?
దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మనిషి అయితే పోనీలు అబద్ధం ఆడాడు అనుకోవచ్చు. సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అబ్రహాం ఫ్యామిలీ గురించి? అబ్బా అబ్బా, అబ్రహాం గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఏం చేశాడంట? తన ఇంటి వారందరినీ నీతి న్యాయాలు ఎలా బతకాలని చెప్తున్నాడంట. రేయ్, మనం నీతిగా బ్రతకాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు, దేవుని మార్గాలు దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి. చూసారా, ఆ గైకొన్నది జరిగించాలి. ఉన్నాయి నేను చెప్పేవని అక్కడ, యెహోవా మార్గాన్ని గైకొనాలి అని వాళ్ళ కుటుంబానికి ఏం చేసేవాడంట? ఆర్డర్లు పాస్ చేసేవాడంట. తొక్క తీసేస్తా జాగ్రత్త, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడంట. అలాంటి క్రమశిక్షణ కలిగిన కుటుంబంలో పుట్టింది, లేదా కుటుంబానికి ఇవ్వబడింది. కానీ ఆవిడ లేనిదేంటి? ఆ క్రమశిక్షణే. అంటే మారడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మారిందా? ఏమండి, అవకాశాలు ఎక్కువ అవరోధాలు ఎక్కువ? చెప్పండి, అవకాశాలే ఎక్కువ. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, టైం సరిపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రహాంకి దేవుడు ఇచ్చిన ట్యాగు, అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాం ఎవరు? దేవునికి స్నేహితుడు అంట. అందులో పావల వంతు వచ్చినా చాలు, బాగుపడిపోయి ఉండేది పాపం ఈవిడ. దేవునికి స్నేహితుడి ఇంట్లో ఇవ్వబడింది, కానీ దేవుని స్నేహము దేవుని ప్రేమ ఆవిడికి ఎక్కలే. ఒకసారి మీరు రూతు దగ్గరికి వెళ్ళండి, ఇలాంటి అవకాశాలు ఏమైనా ఆవిడకు ఉన్నాయా? అవరోధాలు ఎక్కువ ఉన్నాయా? అవరోధాలను అధిగమించిన రూతు ఎక్కడ? అవకాశాలున్నా కూడా కాళ్ళదనుకున్న లోతు భార్య అక్కడ. మీరు బాగా ఇది చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, నేను స్కిప్ అయిపోతున్నాను. మనకు కూడా ప్రియులరా మారడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు కూడా ఏమున్నాయి? మారడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకు ముందు మాదిరి ఇప్పుడు మనం లోతు భార్య గురించి నోవా గురించి ఎలాగైతే మాట్లాడుకుంటున్నాం, వాళ్ళకు ముందు లేరు. ఒకవేళ ఉన్న గ్రంథస్థం చేసి వ్రాయబడలేదు. ఈరోజు మనకి బైబిల్లో ఎంతోమంది భక్తిపరులు విశ్వాస వీరులను చదువుకుంటున్న 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో బైబిల్లో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎలా బ్రతికితే ఎలా ఉండొచ్చో మనకి వ్రాయబడింది. ఇప్పుడు మనం మారడానికి అవకాశం ఉందా లేదా చెప్పండి? వాళ్ళకి లేదు. సో అబ్రహాము సాక్షాత్తు కళ్ళ ముందున్నాడు. ఎవరు మారడానికి? లోతు భార్య మారడానికి. లోతు సాక్షాత్తు కళ్ళ ముందున్నాడు. ఎవరు మారడానికి? లోతు భార్య మారడానికి. కానీ మారిందా? ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలంటే అదే కదా. రెండోది, ఒక భార్యగా ఫెయిల్ అయిపోయింది, ఒక తల్లిగా ఫెయిల్ అయిపోయింది. చెప్పాలంటే ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఒక విశ్వాసిగా ఫెయిల్ అయిపోయింది, ఒక మాదిరి జీవితం జీవించడానికి ఫెయిల్ అయిపోయింది. నీతిమంతుడు భార్య అని చెప్పుకోవడానికి అపకీర్తిని మిగిల్చింది. అర్థమవుతుంది మీకు? ఆవిడ్ని అనుకోవడానికి, మంచి అని అనుకోవడానికి ఒక్కటి కూడా లేకుండా పోయింది. అంటే మారే అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. రేపు పొద్దున్నే నేను చచ్చాను అనుకోండి, ఆ తర్వాత నా పిల్లలకు అర్థమవుతుంది. ఏమన్నా తెలుసా, మా డాడీ ఎందుకు అంతలా కోప్పడతాడు కొన్ని సందర్భాల్లో అని. అంటే అది ఇప్పుడు ఎక్కదు వాళ్ళకి. వయసులో ఉన్న పిల్లలకి అవి ఎక్కవు. రేపు నాలాగా వాడు డాడీ అయ్యాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ పిల్లల వాడిని ఇబ్బంది పెడుతుంటే అయ్యి బాబు ఆ రోజు అందుకనమాట. ఎప్పుడు ఎక్కుద్ది? కళ్ళ ముందు ఉన్నప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోతే, అది వాడు ఒకవేళ ఉండుంటే నాతో పాటు కూడా వచ్చేది చేసేదేమీ లేదు. గోతిలోకి కూడా వచ్చామనుకోండి, చేసేదేమీ లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కళ్ళ ముందు ఉండగా మనం నేర్చుకోవడానికి సమయం ఉండగా దిద్దుకోవడానికి అవకాశం ఉన్నా కూడా మనం కాళ్ళదనుకున్నామంటే మనకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు ఫైనల్గా అర్థమవుతుంది. మూడోది, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయాలని చెప్పాను నేను? ఒక భార్య ఆవిడ ఫెయిల్ అయింది, ఒక తల్లి ఆవిడ ఫెయిల్ అయింది, ఒక విశ్వాసి ఆవిడ
ఫెయిల్ అయింది. ఏ విషయాలంటే మనం ఏ విషయాలు పాస్ అయ్యామో చెప్పండి. ఒక భార్యగా నీ పాత్రను పోషిస్తున్నావు కదా, నువ్వు పాస్ అయ్యావా? మంచి భార్యగా సాక్ష్యం ఉందా నీకు? మంచి చెల్లిగా, మంచి అక్కగా, మంచి తల్లిగా నీకు సాక్ష్యం ఉందా? ఏంటి మనకున్న సాక్ష్యం ఏంటి? ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలంటే ఈవిడైతే ఏ విషయంలో కూడా సరైన సాక్ష్యం లేదు. మనం కూడా అలాగ ఉన్నామేమో కొంపదీసి. ఆలోచించండి. మూడో చెప్తున్నాను, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి ఇవన్నీ. మూడో పాయింట్, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే ఎలాగా? లోతు భార్య, లోతు లేని భార్య. లోతు భార్య ఎవరు చెప్పండి? లోతు లేని. ఏ లోతు? భర్త లోతు కాదు, ఆధ్యాత్మిక లోతు. ఇంకా విశ్వాసపు ఆత్మీయ లేని భార్య. ఎవరు? లోతు భార్య, లోతు లేని భార్య. మనకున్న లోతు ఎంతో, మనకుంది ఎటు లోతైన అనుభవం. లోతైన అనుభవం రావాలంటే లోపల నాటుకోవాలి. ఏమి నాటేసుకోవాలి? యాకోబు పత్రిక 1:21, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి అన్నాడు. చూడండి అక్కడ ఏమి నాటుకోవాలి? ఉడుపులా. నాట్లంటే ఏంటండి? ఏమి నాటుకోవాలని ఉంది అక్కడ? మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును అన్నాడు. ఉందా? యాకోబు 1:21 ఉందమ్మా. ఎవరు అసలు ఏళ్ళ గందరగోళంగా చూస్తున్నారు బైబిల్ని. అది ఎక్కడుందని చూస్తున్నారు ఏమో నాకు అర్థం కావట్లేదు. ఉంది కదా. లోతు మనకు లోతైన అనుభవం కావాలంటే ఏం చేయాలట? వాక్యాన్ని ఎక్కడ నాటుకోవాలి? హృదయపు లోతుల్లో నాటుకుంటే లోతైన అనుభవాలు వస్తాయి. ఇప్పుడు లోతు భార్యను చూసి ఏమి నేర్చుకోవాలి అని అంటే, లోతు భార్య గురించి మనం ఆలోచిస్తే మనకేమొస్తుందని చెప్పాను నేను? బుద్ధి వస్తుంది కదా. లోతు భార్యను గురించి ఒకటి రిఫ్లెక్టివ్గా ఆలోచించాలి. అంటే నిజంగా ఆ ప్లేస్లో నేనుంటే అంతే కదా. ఎలాగంటే ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఆ దరిద్రకూడదు దాని ప్లేస్లో ఉన్న నేను పోదును కదా, అట్టటి బతుకు నాకు వద్దు బాబోయ్ అని ఏదో చదివేసుకుంటా కాకుండా ధ్యానిస్తూ చెప్పాలి. ధ్యానించడం అంటే ఏంటి? ఆ చరిత్రలో మనం ఉన్నట్టు ఊహించుకుంటూ చదవాలి. ఆ కాలంలో మనం ఉండి, అదే పరిస్థితుల్లో మనం ఉండి, ఆ శిక్షణ మనం అనుభవిస్తున్నట్టే మనం ఏం చేయాలి? ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి ధ్యానిస్తూ చదివితే మనకి అర్థమవుతుంది. ఇక్కడ శిక్ష తీవ్రత మనకు అర్థం కావాలి. శిక్ష తీవ్రత అంటే భయం. శిక్ష తీవ్రత అంటే ఏంటి? భయం. మనం ఏదో సింపుల్గా మనం ఉప్పు స్తంభం అయిపోయింది, వెనక్కి తిరిగి చూసింది, దరిద్రం వదిలిపోయింది, ఇదే కదా మనకు తెలుసు. ఆల్ ఆఫ్ సడన్గా ఒక మనిషి క్షణాల్లోనే, సెకండ్లోనే ఉప్పు స్తంభంగా మారిపోయిందంటే, ఇప్పుడు దారిని వెళ్తున్నామండి, నేనేమో వెనకాల ముందు వెళ్తున్నాను, నా వెనకాతల మా ఆవిడ వస్తుంది, అమ్మాయి తొందర రాని ఇలా చూసేసరికి అక్కడేముంది? ఉప్పు ఉంది, అంత మూట. అప్పుడు ఎలాగుంటుంది పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఏముంటుంది? ఇంకా ఆలోచించడానికి ఏముండదు. అందుకని ఆ పరిస్థితుల తీవ్రతల్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి? ఆలోచించేయాలి. రెండో విషయాన్ని చూడండి దయచేసి, డైరెక్ట్గా నాలుగో విషయాన్ని చూడండి దయచేసి. ఏ సమయాల్లో ఆవిడని జ్ఞాపకం చేసుకోవాలి? ఎలా జ్ఞాపకం చేసుకోవాలి చెప్పాను కదా. అంటే ఆమె పరిస్థితుల్లోకి మనం వెళ్ళి జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో చదివేసేయడం కాదు. ఆవిడ ప్లేస్లో మనం ఉంటే ఎలా ఉంటుంది అని ఊహించుకోవాలి. తర్వాత నాలుగో చూడండి దయచేసి, ఏ సమయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి? ఈ సమయంలోనే జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఏ సమయం? రాకడ సమయములో. అబ్బే, అదే మంచి స్ట్రైక్ అయింది మీకు. ఆగుదాం, ఇంకా మరి ఆగేటట్లేదు. ఏ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి ఇవన్నీ అంటే, లోతు భార్య ఎలాంటి పరిస్థితుల్లో ఉండగా
ఆ భయంకరమైన ప్రమాదం సొదొమ గొమొర్రాలు పరిస్థితి జరిగిందో యేసుక్రీస్తు రాకడలో కూడా ఇలాగే ఉంటుంది. ఏ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి ఇవన్నీ? ఎలాగుంటుంది? ఇలాగే ఉంటుందంటే ఎలాగుంటుంది అమ్మా? మొట్టమొదటిగా ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే సడన్గా జరిగింది. అది ఎలా జరిగింది? ఆ విపత్తు ఎలా జరిగింది? మీరే చెప్పండి. సడన్గా జరిగింది. ఏదైనా ఒక రోజు 2 రోజులు పట్టింది ఏంటి ఉప్పు స్తంభం అవడానికి? చెప్పండి. అలాగే అందరూ హేళన చేస్తూ ఉన్నారు, నవ్వుకుంటూ ఉన్నారు. ఎక్కడది? సొదొమ గొమొర్రాలో పాపిష్టి పనులన్నీ చేస్తూ ఉన్నారు. వయో తారతమ్యం లేకుండా కామ కోరికలన్నీ తీర్చుకుంటూ ఉన్నారు. ముందు ఏదో చిన్న జల్లులాగా ముందొచ్చి ఒక అగ్నిగంధకం స్టిక్కుమని పడి ఆ తర్వాత 2 వేసి పడి అలా పడ్డాయా? అది కూడా ఎలా జరిగింది? ఒక్కసారిగా వచ్చి పడింది సొదొమ గొమొర్రా అంత సడన్గా తిరిగి చూసిందంటే ఎంత సడన్గా ప్రమాదం జరిగి ఉంటుందో ఆలోచించండి. ఇవన్నీ సడన్గా ఎందుకు చెప్తున్నాను నేను మీకు? సడన్గా అక్కడ అగ్నిగంధకాలు పడడం ఏంటి? సడన్గా ఈవిడ తిరిగి చూడటం ఏంటి? సడన్గా ఈవిడ ఉప్పు అంత అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా. అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఊహించని రీతిలో. సడన్గా అంటే ఏమంటారు మీరు? అకస్మాత్తుగా. ఎలా జరిగింది ప్రమాదం అంతా? అకస్మాత్తుగాను, ఊహించని రీతిలోను, అనుకోనని రీతిలోను. ఇప్పుడు ఏ సమయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలంటే 2వ రాకడ సమయంలో. ఎందుకంటే 2వ రాకడ కూడా చెప్పండి, నేను 2 చెప్పిన పదాలు. ఒకటి అకస్మాత్తుగాను, 2వది అనుకొనని ఊహించని గడిలోను కనురెప్పపాటులోనే జరిగిపోద్ది. లోతు భార్య అనగానే మనకేది గుర్తుకు రావాలి? 2వ రాకడ కూడా అలాగే ఉండబోతుంది. ఫైనల్గా లోతు భార్యను చూసి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? అయిపోయింది. డాడీ ఎంతవరకు వచ్చింది? ఓకే. లోతు భార్యను చూసి ఏమి చివరి మాట చెప్పండి, భోజనానికి వెళ్ళిపోవచ్చు. ఏమి నేర్చుకోవాలి? లోతు భార్యను చూసి మీకు ఏమి నేర్చుకోవాలనిపించట్లేదా? నేర్చుకుంది ఏదో ఒకటి కొంచెం. ఏమ్మా? ఆవిడికండి సహాయకులు, బలమైన సహాయకులు ఉన్నారు. బలమైన దేవుని కృపగల కుటుంబం ఉంది. బాగా వినండి ఈ పాయింట్. ఏమి నేర్చుకోవాలంటే సొదొమ గొమొర్రా మీద 5 రాజ్యాల రాజులు వచ్చి పడ్డారట. ఎంతమంది పడి సొదొమ గొమొర్రా రాజుల్ని, సొదొమలో ఉన్న మనుషులందరినీ దోచుకుని వెళ్ళిపోయారు. వాళ్ళలో ఎవరున్నారు? లోతు భార్య ఉన్నారు కదా. నా వైపు చూడండి, చివరి మాటలు చాలా ఇంపార్టెంట్. అలా ఉండగా ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. కానీ అబ్రహాం ఏం చేశాడు? తన పనివారాన్ని అంటబెట్టుకొని ఏం చేశాడు? యుద్ధం చేసి మరి తీసుకొచ్చారు. అంటే లోతు భార్య కుటుంబానికి అండగా ఎవరున్నారు? అంటే ఎంత సహాయకుడో ఆలోచించండి. సహాయకుడా కాదు చెప్పండి? గొప్ప సహాయకుడు. 2వది అబ్రహాం అప్పటికే బహు ధనవంతుడు. అబ్రహాం ఎవరు చెప్పండి? ఏం తక్కువ అండి ఈ పోయేదానికి, పెంచదానికి? మీకు అర్థమవుతుంది నా భాష? ఏం తక్కువ చేశాడు దేవుడు ఈవిడికి? మారకపోవడానికి, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడానికి, దేవుడి మాట వినకపోవడానికి. ఒకసారి మీరు ఆలోచించండి. 2వది మెల్కిషెదెకు క్రమము చొప్పున అంటే అబ్రహాము కుటుంబంలో ఎవరి ఆశీర్వాదం, ఎవరి కృప ఉంది? మెల్కిషెదెకు, సాక్షాత్తు యేసు ప్రభు కృపను పొందిన కుటుంబం. బాగా వినాలి. గొప్పగా ప్రమాదం నుండి రక్షించగలిగిన సహాయకులు ఉన్నను. వినాలి. 2వది కృప అనుగ్రహింపబడినను ప్రమాదం నుండి ఇవి 2 తనని రక్షింపలేకపోయాయి. చూడాలి ఇలాగ. ఇప్పుడు 2 ఉన్నాయి కదా. ఏమని చెప్పాను నేను? సాయం చేసే వాళ్ళు ఉన్నా, కృపను అనుగ్రహించే వాళ్ళు ఉన్నా,
సహాయాలు కృపలు ఆవిడ మరణం నుండి ఆవిడ్ని రక్షించలేకపోయాను. పాయింట్కి రావాలి. మా అయ్యగారు పాస్టర్ గారైనా, మా అమ్మగారు పాస్టర్ అమ్మైనా చెప్పాలి, మా వెనకాల బాగా డబ్బున్నోళ్ళున్నా యేసుక్రీస్తు రెండవ రాకల్లో నరకపు శిక్ష నుంచి తప్పించడానికి అవేవి నాకు సహాయపడవు, నన్ను నేను సిద్ధం చేసుకోకపోతే. బాగా సెట్ అయిందా? రెండో విషయాన్ని ఆలోచించండి. ఆవిడ ఆ సందర్భంలో వార్నింగ్ ఇచ్చింది ఎన్నిసార్లు ఆవిడకి? దేవుడండి, ఇదిగో అగ్ని గంధకముల చేత మండుచున్నా ఆ అగ్ని గంధకములు పంపించి సొదొమ గొమొర్రాను నేను అని ఎన్నిసార్లు ఇచ్చాడు వార్నింగ్? అదేంటండి అలాగ ఉన్నారా? ఇలా చూడండి అమ్మ నా వైపు. ఎన్నిసార్లు లోతు భార్యకు వార్నింగ్ ఇచ్చాడు దేవుడు? ఒకసారి కదా? చూడండి అమ్మ నా వైపు. ఒకసారేనా? పోనీ 4-5 సార్లు అవకాశం ఇస్తే పోనీ పర్లేదు, పోనీలే అనుకోవచ్చు. బాగా వినాలి. లోతు భార్య లాస్ట్ పాయింట్ ఏం చెప్పాను నేను? లోతు భార్యని చూసి మనం ఏమి అక్కడే కదా ఉన్నాం, ఏమి నేర్చుకోవాలి? ఒకటోది ఏం చెప్పాను నేను? మన వెనకాతలు ఎంత ఉన్నా, మనల్ని రక్షించడానికి శక్తిమంతులు ఉన్న అధికారులు ఉన్నా, ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు ఉన్న మన ఇంట్లో యేసుక్రీస్తు రెండో రాకళ్ళు ఇవేవి మనల్ని రక్షించలేవు. పోతావు లోతు భార్య ఇలాగే. లోతు భార్య బ్యాక్గ్రౌండ్ గొప్పదే, కానీ వారు ఎవరు ఆవిడ్ని ఏం చేయలేకపోయారు? గుర్తుపెట్టుకోండి, నేర్చుకోండి. యేసుక్రీస్తు రాకడ అలాగా ఉంటుంది మారకపోతే. రెండోది నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక్కసారి వార్నింగ్ ఇచ్చి లేపేశాడు ఆవిడ్ని. బాగా వినాలి మీరు. కానీ దేవుడు మనకి ఎన్నిసార్లు ఇచ్చాడు వార్నింగ్ చెప్పండి? ఇప్పుడు శిక్ష ఆవిడకి ఎక్కువ ఉంటుందా మనకి ఎక్కువ ఉంటుందా? ఒక్కసారి ఇచ్చాడు, రెండో అవకాశం ఇవ్వకుండా లేపేశాడు. కానీ మనకి ఇన్నిసార్లు అండి. దైవ సేవకుడు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నాడంటే ప్రతి వాక్యము ఒక హెచ్చరికే. అర్థమవుతుందా? దేవుడు ప్రతిరోజు వాక్యం ఏం చేస్తాడు? మనల్ని హెచ్చరిస్తానే ఉంటాడు. మరి ఇన్ని వాక్యాలు విన్ని ఇన్ని హెచ్చరికలు పొందిన తర్వాత కూడా మనం నరకానికి వెళ్ళిపోతే, రేపొద్దున నరక శిక్షకి వెళ్ళిపోతే, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా చేదు వేరు మీలో ఉందనుకోండి, ఏదైనా చెడ్డ అలవాటు మీలో ఉందనుకోండి, దేవుడు తన దాసుని ద్వారా హెచ్చరించినప్పుడు వెంటనే ఆ అలవాటుకు ఫుల్ స్టాప్ పెట్టండి. అర్థమవుతుందా? మరొక రోజు ఉంటుందిలే మార్చుకోవడానికి అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. మరొక రోజు కాదు కదా, మరొక క్షణం కూడా ఉంటుందని ఎప్పుడు దయచేసి ఊహించకండి. నిన్న మొన్న ఫేస్బుక్లో వీడియో చూశాను. ఎవరినో ప్రేమించేసిందంట, ఆయన తీసుకొని వెళ్ళిపోయిందంట పిల్ల. అయితే వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయిందంట. సరిగ్గా 5వ తేదీ, జనవరి 5వ తేదీ వాళ్ళ అన్నయ్యకి ఆవిడికి మాటలు లేక 8 ఏళ్ళు అంట. ఎందుకంటే ఈ అమ్మాయి ఒకరిని ఇష్టపడి తీసుకెళ్ళిపోయిందని. హైదరాబాదు నుంచి విషెస్ చెప్దామని అన్నయ్యకి ఫోన్ చేసి విషెస్ చెప్దామని ఫోన్ నెంబర్ తీసుకోవడానికి 6 నెలలు పట్టిందంట. అంటే ఎంత ఎడబాటు వచ్చిందో చూడండి. కానీ విషెస్ చెప్పే లోపే ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చిందంట. ఏమని? నువ్వెవరికైతే హ్యాపీ బర్త్డే చెప్పాలనుకుంటున్నావో ఆ అన్నయ్య ఇప్పుడే చనిపోయాడని. నెత్తి నోరు బాదుకుంటుందండి. దయచేసి నాలాగా మీరెవరు చేయొద్దు. నేను చాలా నష్టపోయాను. నాకు ఒళ్ళు కొవ్వెక్కి నేను చేసిన పనికి ఎంత ప్రేమను మిస్ అయ్యాను, ఎంత బంధాన్ని మిస్ అయ్యాను, ఎంత అనురాగాన్ని, ఎంత ఆప్యాయతను మిస్ అయ్యాను. నా అన్నయ్య నన్ను ఎంత ప్రేమించేవాడు. మా తల్లిదండ్రులు నాకేమీ తక్కువ చేయలేదు. తక్కువ చేయకపోబట్టే కొవ్వెక్కి ఆ పనులు చేసింది. ఇప్పుడు నెత్తి నోరు బాదుకున్న అన్నయ్య రాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏ క్షణము మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో తెలీదు. కాబట్టి ఏం చేయాలి? హెచ్చరిక పాస్ అయిన వెంటనే మళ్ళీ ఏదైనా చెడలబాటు ఉంటే ఏం చేయాలి? వెంటనే మార్చుకోవాలి. వాయిదాలు వేయకండి ప్లీజ్, మీకు దండం పెడతాను.
తర్వాత మరొక సందర్భాన్ని చెప్తాను. ఆవిడ ఎన్నిసార్లు అవిధేయత చూపించింది? వార్నింగ్ ఒకసారి, అవిధేయత కూడా ఎన్నిసార్లు చూపించింది? రా బయటకంటే బయటకు వచ్చేసింది. పిల్లలు తీసుకున్నా అంటే పిల్లలు కూడా తీసుకొచ్చేసింది. ఒకే ఒక సందర్భం ఏంటి? వెనక్కి తిరిగి అవిధేయత ఎన్నిసార్లు చూపించింది మాటకి? ఒక్కసారి. మరి మనం ఎన్నిసార్లు? ఒక్కసారికి ఆవిడని లేపేస్తే మనం ఎన్నిసార్లు అవిధేయత చూపించాం చెప్పండి? దేవుని వాక్యం వింటున్నామండి, విన్న వాటి ప్రకారంగా మనం విధేయులం అవుతున్నామా? చెప్పింది చెప్పినట్టు చేస్తున్నావా? చెప్పిన ప్రకారంగా బ్రతుకుతున్నావా? ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? లోతు భార్యని ఒక్క మాటకి లేపేశాడు, ఒక్కసారి మాట లేదని చంపేశాడు. మరి ఇన్నిసార్లు మనం దేవుని మాట వినకుండా వింటున్నాం, కానీ పాటించడం, విధేయత చూపడం, మరి ఒక్కసారి కావిడ చంపెత్తి ఇన్నిసార్లు మనం పెంకితనంతో మనం ఏమండి? అందుకే అన్నాడు బైబిల్, స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని, మెడ వంచని మెడ బలిసిన ప్రజలు అన్నాడు. ఎందుకని? వింటున్నారు, చెప్పింది చేయట్లా. మనమే వాళ్ళ. మరి మనల్ని ఎన్నిసార్లు కైమ కొట్టాలి దేవుడు? కైమ కొట్టాలా వద్దా మనల్ని? మరి దేవుడు ఇంకా కైమ కొట్టకుండా ఉంచుతున్నాడంటే కృపాకాలంలో ఉన్నావు నిజంగా. ఏ కాలంలో ఉన్నావు? పోనీలే ఈ సంవత్సరం కూడా దీన్ని ఉండనిమ్ము, చుట్టూ కంచి వేస్తా, కాపు కాస్తా, నీరు పెడతా, ఫలించినా సరే, లేదట్టయితే నువ్వు అన్నట్టే నరికేద్దాం అన్నాడా? ఒక్కసారి అవిధేయతకి చంపేస్తే ఎన్నిసార్లు మనం అవిధేయత? లోతు భార్యను మనం చూసినప్పుడు ఫైనల్గా ఏం గుర్తుకొస్తుందంటే, అడుగులు ముందుకు పడుతున్నాయి, ఎందుకంటే ప్రమాదం నుంచి తప్పించుకోవాలని. కానీ ఆశలు అయితే అక్కడే ఉన్నాయి. వెనక్కి ఎందుకు తిరిగి చూసిందో తెలుసా? లోతు భార్యను చూసి ఏమి నేర్చుకోవచ్చండి? మీరు ఏంటండి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని ఎంత ముక్క అని అనుకోవచ్చు. అంత ముక్కలో ఎంత మ్యాటర్ ఉందండి. ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలి సంగమా. లోతు భార్యను చూసి నేర్చుకోండి. లోతు భార్య ఏం చెప్తుందో తెలుసా? నా అడుగులు ముందుకెళ్తున్నాయి కానీ నా ఆశలు వెనక్కి లాగుతున్నాయి. నా అడుగులు ముందుకు పడుతున్నాయి కానీ నా ఆలోచనలన్నీ కూడా వెనకనే ఉన్నాయి. అందుకే అడుగులు ముందుకి, ఆలోచనలు మెడ ఎరగదాం, మెడ ఇరుగుద్ది. అడుగులు ముందుకు వెళ్తున్నాయి, తలక వెనక్కి తిరుగుతుంది, ఏమవుద్ది? మెడ ఎరగదా? అదేటమ్మా అలాగున్నారు? ఎరగాల వద్దా? మనం కూడా గుళ్ళో ఉంటాం. మనం ఎక్కడుంటాం? మనం కూడా లోతు భార్యను చూసి ఏమి నేర్చుకోవాలంటే మీరేమి నేర్చుకోక్కర్లేదు, ఆవిడకంటే పండిపోయి ఉన్నారులేండి. మనం గుళ్ళో ఉంటాం. చెప్పండి, ఎక్కడుంటాయి? ఇంటి దగ్గర అనకక్క, నీకు వందనాలక్క, మన ఫోన్లో ఉంటాయి. ఇప్పుడు కిందకి పైకి పేడలికినట్టు అలుగుతూనే ఉంటాడు ఇక చాట మీద. అర్థమైంది? ఏం చేస్తుంటాడు? గుళ్ళు కూర్చొని. మనిషి ఇక్కడే ఉంటాడు, ఆ పిల్ల అక్కడ ఉంటుంది, ఈడు ఇక్కడ ఉంటాడు. చెప్పండి, చూసుకోరు అంతే, మొత్తం ఇందులోనే చూసేసుకుంటుంటారు. దేవుని తోటలో పాపం చేసినట్టు గుళ్ళు పాపం చేస్తున్నారు. ఎవరు? అవ్వాదములు ఆయన తోటలో పాపం చేశారు, మనం ఆయన పిల్లలుగా ఏం చేద్దాం? మనల్ని ఏం చేయాలి ఆయన? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మనుషులం ఇక్కడే ఉంటాం, మన మనసులన్నీ ఎక్కడెక్కడనో తిరుగుతున్నాయి. రెక్కలు లేదు కానీ ఎగురుద్దంట. ఏంటది? అమ్మో, రెక్కలు లేవు కానీ అది రెక్కలు లేనిదే అసలు ఎంత ఎత్తు ఎగురుద్దో అది. మరి ఇంక రెక్కలు ఉంటే ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దయచేసి మీ అందరికి దండం పెట్టి చెప్తున్నాను, మళ్ళీ నేను బతుకుంటానో మళ్ళీ వస్తానో రానో నాకు తెలియదు. నా వైపు చూడండి, బతుకుంటే కలుద్దాం, లేకపోతే పరలోకంలో కలుద్దాం. మన పై స్వరూపం మన అంతరంగాన్ని మార్చలేదండి. దయచేసి గమనించండి. మన ఎక్స్టర్నల్ అపీరియన్స్ మన ఇంటర్నల్ స్థితిని మార్చలేదండి. దయచేసి అందరూ గమనించండి, పై స్వరూపాలు చూసి మోసపోకండి.
పైకి అందరూ భక్తులుగానే కనపడతారు. మోసపోకండి. నీ భక్తి నీ పై స్వరూపాన్ని చూసి ఎస్టిమేట్ వేసేదానిలాగా ఉండకూడదు. అర్థమవుతుంది మీకు? మన అంతరంగం ఎలాగుందో ఒకసారి పరిశీలించుకోండి. లోతు భార్యను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ప్రభు రాకడ త్వరలో రానయ్యింది. నోవాహు కుటుంబం లాగా భక్తిగా మీరు మారిపోతారా? లేకపోతే లోతు భార్యలాగా, లోతు కుటుంబం లాగా భక్తిహీనులుగా మీరు బ్రతికి చేస్తారా? భక్తిహీనులుగానే ఎందుకన్నానంటే, వాళ్ళు చూడడానికి భక్తిగానే కనపడతారు, కానీ వాళ్ళు ఏముండదు, భక్తి ఉండదు. మనం కూడా చూడడానికి ఎలా కనపడతాం చెప్పండి? అదేంటండి, అయ్య బాబాయ్ ఆ రోజండి ఆదివారం రాగానే అక్క చక్కగా తలగ స్నానం చేసి జుట్టెర పోసుకొని ఫ్యాన్ కింద కూర్చొని జేజమ్మలాగా ఊగుతుంటుంది ఇక జుట్టు కదా, ఎంత హాయిగా నిద్రపోద్దు గుళ్ళో. నిజం. గుడికి వచ్చేటప్పుడు చాలా భక్తిగా వస్తారండి. ఏం చేయడానికి? గుళ్ళో నిద్రపోవటానికా? భక్తి నాయే ఉండాలి. ముందు 1116 పెట్టండి భోజనాలకి అంటది. ఇక్కడ బాగా ఊదించేస్తుంది, మళ్ళీ కనపడ సంవత్సరం దాకా. భక్తి. ఫ్యాన్ ఇస్తామండి. మావిడ 10వ తరగతి పాస్ అయ్యాడు. 3 రెక్కలకు రాసేయండి. ముందు మా చిన్నోడి పేరు, 2వ రెక్కే నడిపోడు, ఆఖరోడి పేరు చివరి రెక్కకి, మధ్యలో కుండోదలకండే నా పేరు మా ఆయన పేరు రాసి, ఇంకా తర్వాత మళ్ళీ కనపడదు. అలా ఫ్యాన్ ఇచ్చే రోజు మాత్రం వాళ్ళని అబ్బో 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 అని చూస్తాం మనం. భక్తులండి వీళ్ళంతా కదా. మనకు అలాంటి భక్తి వద్దు. నువ్వు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఒకటి గుర్తుపెట్టుకో, నీ మనసులో దేవుని చోటివ్వు. దేవుడు తప్ప నీలో ఏది ఉండడానికి వీలు లేదు. దేవుడు ఎప్పుడైతే నీలో ఉంటాడో బాహ్య సంబంధమైన దాన్ని దేన్ని లక్ష్య పెట్టవు. లోకులు ఏమనుకుంటున్నా పట్టించుకోవు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవుడు నిన్ను మెచ్చితే చాలు. దేవుడికి నచ్చినట్టు బతుకుదాం. లోకం కోసం మనం బ్రతకొద్దు. వింటున్నారమ్మా? దేవుడు నచ్చినట్టు మనం బ్రతుకుదాం. దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుదాం. దేవునికి లోబడి మనం బ్రతుకుదాం. దేవునికి విధేయత మనం చూపిస్తూ బ్రతుకుదాం. దేవుని చిత్తాన్ని మనం నెరవేరుద్దాం. భక్తి కలిగి తన కుటుంబ రక్షణ కోసం ఓడను సిద్ధం చేసుకొని కుటుంబాన్ని రక్షించుకున్న నోవహు కుటుంబంలాగా బ్రతుకుదాం. భక్తిగా బ్రతుకుతున్నాను అన్నట్టు నటిస్తూ భక్తిహీనులుగా బ్రతికి చచ్చిన లోతు కుటుంబంలాగా మనం ఉండొద్దు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. యేసు రాజు త్వరగా రానై ఉన్నాడు. గెట్ రెడీ, సిద్ధపడాలని మనం చేస్తాం. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. ప్రార్థన.